నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను నరేష్. పొలిటికల్ కారిడార్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇప్పటివరకు నా హైలైట్స్ చూద్దాం. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులు కృష్ణార్పణం, ఒప్పందాలు నిజం, పరిశ్రమలు అబద్ధం, టీఆర్ఎస్లో ఆ ఆరుగురి గోల, దుష్ప్రచారంపై అమ్మ సైబర్ సైన్యం అటాక్. కారిడార్లోకి ఎంటర్ అయ్యి ఈ డీటెయిల్స్ చూద్దాం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజా ఆదేశాలతో కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులు కృష్ణార్పణమయ్యాయి. తమ వాదనను సమర్థవంతంగా వినిపించడంలో 2 తెలుగు రాష్ట్రాలు విఫలమయ్యాయని స్వయంగా ట్రిబ్యునలే వ్యాఖ్యానించడం విస్మయపరిచే పరిణామం. వాదనల్లో విఫలమైన బాబు ప్రభుత్వం, ట్రిబ్యునల్లో బలమైన వాదన వినిపించలేకపోయిన ఆంధ్రప్రదేశ్, ఏపీ తెలంగాణల వాదనలు విఫలమని చెప్పిన ట్రిబ్యునల్, కర్ణాటక మహారాష్ట్ర వైపే మొగ్గు చూపిన కేంద్రం అఫిడవిట్తో ఏపీకి తీవ్ర నష్టం, కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయిన సీఎం చంద్రబాబు, కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నీటి పంపకాలను 2 రాష్ట్రాలకే పరిమితం చేసింది. 4 రాష్ట్రాల మధ్య పునః పంపిణీకి ఒప్పుకోలేదు. దీంతో సుమారు 254 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు అర్పణం. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు 2 ట్రిబ్యునల్ ముందు వినిపించిన వాదనలు విఫలమయ్యాయి. ట్రిబ్యునలే ఈ మాట అనడం విశేషం. అన్నిటికంటే దిగువనున్న రాష్ట్రం కావడంతో భవిష్యత్తులో కృష్ణానదిపై ఆధారపడ్డ ప్రాజెక్టుల పరిస్థితి భయంకరంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో పునః పంపిణీని 4 రాష్ట్రాలకు వద్దని, ఏపీ తెలంగాణలకే పరిమితం చేయాలని కేంద్రం సూచించింది. జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వివాదం పరిమితమన్న ట్రిబ్యునల్ తీర్పుకు ఆధారం పరోక్షంగా కేంద్రమిచ్చిన అఫిడవిట్టే. తెలంగాణలోని టీఆర్ఎస్ ప్రభుత్వంతో బీజేపీకి ఎటువంటి పొత్తు లేదు కనుక వాళ్ల మాటను పట్టించుకోలేదనుకోవచ్చు. కానీ ఏపీలో ఉన్నది టీడీపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం. కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారు. ఏపీకి అన్యాయం జరిగేలా తెలుగు ప్రజల వాదనకు భిన్నంగా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తే దాన్ని సీఎం చంద్రబాబు అడ్డుకోలేకపోయారు. 4 రాష్ట్రాలకు పంపిణీ జరగాలని కేంద్రంతో మాట చెప్పించలేకపోయారు. గతంలో కూడా సీఎం చంద్రబాబు నిర్లక్ష్యం వలన కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ హక్కులు కోల్పోయింది. గాలేరి, నగరి, హంద్రినీవా, వెలిగొండ వంటి ప్రాజెక్టులు పూర్తి కాదు కదా, కనీసం నిర్మాణ పనులు కూడా చేపట్టలేదు. ఇలా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నాడు నేడు ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో 100 MOUలు కుదుర్చుకున్నామని ఘనంగా చెప్పిన చంద్రబాబు సర్కారు ఇంతవరకు ఒక్క పరిశ్రమకు కూడా ఎందుకు శంకుస్థాపన చేయలేదు? పెట్టుబడుల పేరుతో విదేశీ టూర్లకు, సదస్సుల పేరుతో స్థానికంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. విదేశీ పర్యటనలపై సీఎం చంద్రబాబు మోజు, పర్యటనలకు కోట్ల రూపాయల ఖర్చు, పెట్టుబడులు ఆకర్షించేందుకు విదేశీ పర్యటనలని ప్రచారం, విదేశాల నుంచి ఏపీకి రాని పెట్టుబడులు, విశాఖ భాగస్వామ్య సదస్సుతోనూ కనిపించని ఉపయోగం, 10 నెలలైన ఒక్కటి కూడా రాని పరిశ్రమ, విశాఖ 3 రోజుల సదస్సుకు 36 కోట్లు ఖర్చు, సీఎం బస భోజనం ఖర్చు 7 కోట్ల దుబారా, అమలుకు నోచుకోని 4.67 లక్షల కోట్ల పెట్టుబడుల MOUలు, ప్రత్యేక హోదా లేకపోవడంతో ముందుకు రాని పెట్టుబడిదారుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విదేశీ పర్యటనల మోజు తగ్గడం లేదు. త్వరలో మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చైనా, సింగపూర్, దావోస్, UK, కొరియాలో పర్యటించారు. సింగపూర్కైతే 3-4 సార్లు వెళ్ళొచ్చారు. సీఎం చంద్రబాబే కాదు, ఆయన వెంట భారీ అధికార అనధికార బృందం వెళ్లి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇంత చేస్తున్న ఏపీకి పెట్టుబడులు మాత్రం రావడం లేదు. జనవరిలో జరిగిన విశాఖ భాగస్వామ్య సదస్సే దీనికి నిదర్శనం. ఈ సదస్సులో 4.67 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుగుణంగా 328 MOUలు కుదుర్చుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 10 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించేస్తున్నామని ప్రకటించారు. కానీ 10 నెలలైనా ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా గ్రౌండ్ కాలేదు. ఏంటంటే 7,74,00,00,000 రూపాయలు రిలీజ్ చేశారు.
7,74,00,000 రూపీస్ దానికి రిలీజ్ చేశారు. కేవలం 2 రోజుల సమావేశాని కోసం. ఇనాగురల్ ప్రోగ్రాం రోజు నాట్య కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ₹1,00,00,000 ఎన్కంపాస్ అనే సంస్థకి ₹1,00,00,000 ఖర్చుగా ఇవ్వడం జరిగింది. వివిధ ఎయిర్పోర్ట్లో దీని గురించి ఏర్పాటు చేసుకున్నారు. న్యూయార్క్ టైమ్స్లో కూడా దీంట్లో అడ్వర్టైజ్మెంట్లు వేశారు. దానికి ₹18 కోట్ల. ఎన్ని ఎంఓయూలు సైన్ అయినాయి? ఆ సైన్ అయిన ఎంఓయూస్లో ఎంతమంది ముందుకొచ్చి ఒక అడుగు ముందుకు వేశారు? మీ దగ్గరకు వచ్చి కలిసి మాకు భూమి ఇవ్వమనో, లేదా మేము పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇండస్ట్రీ పెట్టుకోబోతున్నాం, లైసెన్సులు ఇవ్వమనో, ఎంతమందికి ఉపాధి కల్పించారు అనే వాటిపైన ప్రశ్నిస్తే విచిత్రమైన ఆన్సర్ దానికి మాకు నిల్లని వచ్చింది. పరిశ్రమల రాకపై చంద్రబాబు సర్కారు ఘనంగా ప్రచారం చేసింది. కానీ ఇప్పటికీ వీటిలో ఒక్కదానికి కూడా సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన దాఖలాలు లేవు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. హోదా రాదని స్పష్టం కావడంతో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక గ్రూపులు ఆసక్తి చూపడం లేదు. రాని పరిశ్రమల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాలా ₹36 కోట్ల. విశాఖ సదస్సు సందర్భంగా సీఎం బస, భోజనాలకు చేసిన ఖర్చు ₹7 కోట్ల. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు ఎంత ఖరీదైన వారు. ఇప్పుడు తాజాగా మరోసారి అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరి అక్కడి నుంచి ఏం తెస్తారో, దానికోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారో? ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ. కమలంలో అన్ని రేకులు ఒకేలా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి కాబట్టే ఆ పుష్పం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ ఏపీ కమలంలో మాత్రం రేకులు భిన్నంగా కనిపిస్తున్నాయి. త్వరలో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు. టీడీపీతో పొత్తుపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు. రెండుగా చీలిపోయిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ. సైకిల్కు దూరంగా ఉందామంటున్న బీజేపీలో ఓ వర్గం. పొత్తు ఉండాలని పట్టుబడుతున్న మరో వర్గం. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఓడే సీట్లు కట్టబెడతారని ప్రచారం. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలు మిత్రపక్షాలు టీడీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెడుతున్నాయి. టీడీపీతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్ బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో 7 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చింది. డిసెంబర్, జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఏపీ బీజేపీలోని ఓ వర్గం టీడీపీతో పొత్తు వద్దంటే వద్దని అంటోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే లాభం కంటే నష్టమే ఎక్కువని, ఓటమిని ఏరి కోరి తెచ్చుకున్నట్టేనన్నది వాళ్ళ అభిప్రాయం. ముందు ఒంటరిగా పోటీ చేసి ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీతో మళ్లీ దోస్తీ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. పొత్తు పెట్టుకుంటే ఓడిపోయే సీట్లు బీజేపీకి టీడీపీ కట్టబెడుతుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా టీడీపీతో పొత్తు వద్దనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీతో కలిసి పోటీ చేయడం వలన బీజేపీకి ఎదుగుదల లేకుండా పోతుందన్నది వారి అభిప్రాయం. చంద్రబాబు నాయుడికి ప్రతి విషయంలో వంతపాడే కొంతమంది నాయకులు మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకి మేలు కలుగుతుందని వారు చెప్తున్నారు. పొత్తుతో కలిగే ప్రయోజనాలను జాతీయ నాయకత్వానికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికలు మిత్రపక్షాలకు పెద్ద పరీక్షే కానున్నాయి. స్వామినాయుడు, సీనియర్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, విజయవాడ. టీఆర్ఎస్లో ఆ 6 ఎవరు? పదవుల విషయంలో వాళ్ళ డిమాండ్ ఏంటి? గతంలో ఏం జరిగింది? అధినేత కేసీఆర్ వాళ్ళకేం హామీ ఇచ్చారు? పదవుల రేసులో మాజీ పార్లమెంటరీ కార్యదర్శులు, కేసీఆర్పై ఒత్తిడి పెంచుతున్న నేతలు, హైకోర్టు ఆదేశంతో గతంలో పదవులు కోల్పోయిన నాయకులు, తమకిచ్చిన తర్వాతే మిగిలిన వారికి పదవులని షరతులు, పదవులపై గతంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారంటున్న నాయకులు, ఎమ్మెల్యేలకు మళ్లీ పదవులెందుకని ప్రశ్నిస్తున్న కొందరు నాయకులు. తెలంగాణలో పదవుల పంపకం విషయంలో అధికార టీఆర్ఎస్కు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. చాలా రోజుల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీపై కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. తాజాగా 8 కీలక కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం కూడా జరిగింది. దీపావళిలోపు మిగతా కీలక పోస్టులు సైతం కేసీఆర్ భర్తీ చేరున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మా మాట ఏమిటి అని
ఆ 6 తెరపైకొచ్చారు. 2014 డిసెంబర్లో మంత్రివర్గ విస్తరణ సమయంలో విభేదాలు రాకుండా చూసేందుకు 6 ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా కేసీఆర్ నియమించారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, నల్గొండ జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పార్లమెంటరీ కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు చేపట్టారు. వీరికి కేబినెట్ హోదా ఇవ్వడంతో పాటు సెక్రటేరియట్లో ఛాంబర్లు కూడా కేటాయించారు. 6 నెలలు కూడా తిరక్కముందే హైకోర్టు ఆదేశాల మేరకు వీళ్ళు పదవులు కోల్పోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఆ 6 తమకి పదవి ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వాన్ని పట్టుబట్టని రోజు లేదు. కేసీఆర్ను ఎప్పుడూ కలిసే అవకాశం వచ్చినా తమ పదవుల మాటేంటని పరోక్షంగా వీళ్ళు గుర్తు చేస్తున్నారట. కొత్త జిల్లాలో ఏర్పాటు జరిగిన క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తమకు అదే స్థాయిలో గుర్తింపు ఉన్న పదవులు ఇవ్వాలని ఈ 6 కోరుతున్నారు. నిజానికి అసెంబ్లీలో చర్చించి చట్టం చేయడం ద్వారా మళ్లీ పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించవచ్చు అన్నది ఈ 6 వాదన. కొత్త పదవులు వచ్చినా ఓకే, లేకపోతే పాత పోస్టులకు సంబంధించి న్యాయపరమైన వివాదాలైనా పరిష్కరించాలని వీరు కోరుతున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రత్యేకంగా కలిసి తమ వాదన వినిపించాలని భావిస్తున్నారు. పార్టీలో మాత్రం దీనిపై భిన్నమైన చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి మరో పదవి ఎందుకని కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఎలాంటి పదవులు పొందని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. పదవుల్లో ఉన్న వారికే మరో పదవి ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంటుందని అంటున్నారు. ఈ వివాదాల కారణంగానే పోస్టుల భర్తీ విషయంలో జాప్యం జరుగుతోందని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద పదవుల హడావిడి మొదలు కావడంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మరీ ఒత్తిడి తీసుకొస్తే పోస్టుల భర్తీ మరోసారి పెండింగ్లో పడుతుందనే భయం టీఆర్ఎస్ నేతల్లో లేకపోలేదు. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్. ఆస్తుల ప్రకటన ఆదర్శవంతమైన చర్యగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చెప్పుకోవడంలో నిజాయితీ ఉందా? ఆస్తుల వాస్తవ విలువ లేదా మార్కెట్ విలువ ప్రకారం కాకుండా తక్కువ చేసి చూపడం సబబేనా? లోకేష్ వెల్లడించిన ఆస్తుల ప్రకటనలో పారదర్శకత ఉందా? లోకేష్ ఆస్తుల ప్రకటనపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి ఆస్తుల ప్రకటన చేశారు. ఇది ఆదర్శవంతమైన చర్యగా ఆయన అభివర్ణించారు. సంతోషమే. ప్రజాప్రతినిధులు లేదా ప్రజా జీవనంలో ఉన్నవారు తమ వ్యక్తిగత విషయాలను, ఆస్తులను పారదర్శకంగా ఉంచితే మంచిదే. కానీ నిజంగానే ఆస్తుల ప్రకటనలో పారదర్శకత ఎంతవరకు ఉన్నదన్నది చర్చనీయాంశం. రాజకీయ నేతలు తమ మొత్తం ఆస్తుల ట్రాక్ రికార్డును కనుక ప్రజలకు చెబితే మెచ్చుకోవాల్సిందే. చంద్రబాబు గురించే తీసుకుందాం. ఆయన 1989లో ఎంత ఆదాయం వస్తోందని ప్రకటించారు. ఆ తర్వాత ఆయన కాకుండా కుటుంబ సభ్యులు ఎవరైనా వ్యాపారాలు చేసి సంపాదించారా, లేక ఆయన ఒక్కరే సంపాదించారా? అయినా పర్వాలేదు, పలానా వ్యాపారంలో తనకు ఇంత లాభం వచ్చింది, ఆ లాభంతో పలానా ఆస్తులు కొన్నానని ఆయన ప్రజలకు చెప్పగలిగితే మంచి విషయమే అవుతుంది. కానీ అలా చేయడం లేదు కదా. పైగా తాను ఆస్తుల ప్రకటన చేస్తున్నానని ప్రతి సంవత్సరం చెబుతుంటారు. గత 2 ఏళ్లుగా ఆ అధికారాన్ని ఆయన తన కుమారుడు లోకేష్కు బదలాయించారు. తండ్రి బాటలోనే లోకేష్ కూడా అవే చిలక పలుకులు చెబుతున్నారు. ఈ మొత్తం ఆస్తి విలువను చెప్పిన దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ మిథున్ రెడ్డి కానీ మరికొందరు కానీ ఛాలెంజ్ చేస్తున్నారు. దానికి 50% అదనంగా ఇచ్చి కొంటామని ఇస్తారా అని అడుగుతున్నారు. అది జరగదనుకోండి. సవాళ్లు ప్రతి సవాళ్ల సంగతి ఎలా ఉన్నా తమ ఆస్తుల ప్రకటనతో ప్రజలంతా సంతోషపడతారని, విలువలతో ఉన్నామని అనుకుంటారని చంద్రబాబు, లోకేష్ల నమ్మకం కావచ్చు. దేశంలో మరెవరూ ఇలా చేయడం లేదని లోకేష్ చెప్పవచ్చు. మరే నేత చంద్రబాబులా ప్రజల చెవిలో పువ్వు పెట్టడం లేదని విపక్ష ప్రముఖులు వ్యాఖ్యానించవచ్చు. రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం ఆస్తుల ప్రకటన చేశామని కూడా లోకేష్ అంటున్నారు. ఆస్తుల ప్రకటనతోనే విలువలు ఉన్నట్లు అవుతుందా? లేక ఆస్తులు పలానా రూపంలో సంపాదించాం, ఎక్కడా తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పగలిగితే ఉన్నత విలువలు అవుతాయా అన్నది ఆలోచించాలి. ఉదాహరణకు తన నాయనమ్మ అమ్మనమ్మకు హైదరాబాద్ శివారులోని మదీనాగూడలో 5 ఎకరాల స్థలం ఎలా వచ్చింది? దాన్ని ఆమె లోకేష్కు మాత్రమే ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానం చెబితే అప్పుడు అది విలువలతో కూడిన విషయం అవుతుంది. చంద్రబాబు ఆస్తుల విలువను ఎందుకు తగ్గించి చూపుతున్నారో, మనుమడికిచ్చిన ఆస్తుల విలువను ఎందుకు ఎక్కువగా చూపారో తెలియదు. ఏతావాత చెప్పవచ్చేది ఏమిటంటే చంద్రబాబు కుటుంబం అచ్చంగా నిజాయితీగా ఈ ఆస్తులన్నింటినీ సంపాదించిందని జనం అనుకోవాలన్నది వారి అభిప్రాయం కావచ్చు. సాధారణంగా మనం ఎవరమైనా మనకున్న ఆస్తి విలువను మార్కెట్ విలువను బట్టి లెక్కవేసి ఘనంగా అంత ఉందని ఇంత ఉందని చెప్పుకుంటాం. ఎందుకంటే అందులో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి.
లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆస్తులు ప్రకటించినప్పుడు ఉన్న విలువను ఎందుకు తగ్గించి చెబుతున్నారు, మార్కెట్ విలువ లేదా వాస్తవ విలువను ఎందుకు చెప్పలేకపోతున్నారు అంటే అది వారి బలహీనత అనుకోవాలి. ఆస్తుల ప్రకటన ద్వారా తాము స్వచ్ఛంగా ఉన్నామని చెప్పే ప్రయత్నంలోనే మతలబు ఉంది. ప్రజలను రకరకాల వ్యూహాలతో ఆకట్టుకోవడానికి రాజకీయ నేతలు యత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే చంద్రబాబు కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ ఆస్తుల ప్రకటన చేస్తున్నారు తప్ప మరొకటి కాదని చెప్పక తప్పదు. నిజంగానే ఉన్నత విలువల కోసం చంద్రబాబు కుటుంబం నిలబడితే మొత్తం తమ ఆస్తులకు సంబంధించిన పూర్తి విలువలు, అవి ఎలా తమకు సంక్రమించింది, ప్రజలు ఎవరైనా దేనిపైనైనా సందేహాలు వ్యక్తం చేస్తే తీర్చడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు శభాషాన్ని మెచ్చుకోవచ్చు. ఆస్తుల ప్రకటనతోనే ఉత్తమ విలువలు పాటించినట్లు కాదు. ఆస్తులు ఎలా సంపాదించామో నిజాయితీగా చెప్పడం విలువలతో కూడింది అవుతుంది. కొత్త జిల్లాలు కొలువు తీరడంతో రాజకీయ పార్టీలు కొత్త కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాయి. కొత్త జిల్లాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అన్ని పార్టీల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉత్సాహం చూపుతోంది. కమిటీల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టిన పార్టీలు హైదరాబాద్ కేంద్రంగా సమాలోచనలు చేస్తున్నాయి. కొత్త జిల్లాలకు కమిటీల ఏర్పాటుపై పార్టీల కసరత్తు. కరీంనగర్ జిల్లాలో జోరుగా నేతల మంతనాలు. జిల్లా అధ్యక్ష పదవిపై ద్వితీయ శ్రేణి నేతల ఆసక్తి. రాష్ట్ర స్థాయి పదవులు లభిస్తాయని సీనియర్ల ఆశలు. హైదరాబాద్లో అన్ని పార్టీల నేతల సమాలోచనలు. కేసీఆర్ నిర్ణయంపై టీఆర్ఎస్ నేతల ఎదురు చూపులు. దీపావళికి కొత్త కమిటీలు కొలువుదీరే అవకాశం. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారడం తథ్యంగా కనిపిస్తోంది. కొత్త జిల్లాలకు రథసారథులను ఎంపిక చేసే పనిలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయి. ఇన్నాళ్లు రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నవారు కొత్త జిల్లాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఉద్యమాల ఖిల్లాగా పేరొందిన కరీంనగర్ జిల్లాల పునర్విభజనతో 4 జిల్లాలుగా విడిపోయింది. కొత్తగా ఏర్పడిన జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు అన్ని పార్టీల నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీకి తగ్గట్టుగా అన్ని పార్టీలు సమర్థులైన పలుకుబడి గల నేతలను వెతికే పనిలో పడ్డాయి. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు అధికార పార్టీ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఈద శంకర్ రెడ్డి ఉన్నారు. వారం క్రితమే ఈయనకు ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. నామినేటెడ్ పదవి లభించడంతో స్వచ్ఛందంగానే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. కొత్త కమిటీల ఏర్పాటుపై టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించనప్పటికీ అంతర్గతంగా జిల్లా ముఖ్య నేతలు 4 జిల్లాలకు సమర్థులైన నలుగురిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా సారథులను వెతుకుతూనే అధినేత కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ ప్రజల్ని చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు చేపట్టే సమర్థులైన పలుకుబడి గల నేతలను వెతికే పనిలో పడిన విపక్షాలు జోరుగా మంతనాలు సాగిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో కసరత్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కటక మృత్యుంజయం ఉన్నారు. ఈయన రాజన్న జిల్లాకు చెందినవారు కావడంతో ఆ జిల్లా బాధ్యతలు అప్పగించడమో లేదా 4 జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను నియమించడమా అన్న దానిపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పెద్దపల్లి అధ్యక్షుడి ఎంపిక మాజీ మంత్రి శ్రీధర్బాబుకు, జగిత్యాల జిల్లా అధ్యక్షుని ఎంపిక టీసీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డికి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుని ఎంపిక బాధ్యతను పొన్నం ప్రభాకర్కు అప్పగించినట్టు సమాచారం. ఇక టీడీపీకి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా విజయరమణారావు కొనసాగుతున్నారు. ఈయన పెద్దపల్లి జిల్లాకు చెందినవారు కావడంతో ఆయనను పెద్దపల్లి జిల్లాకు పరిమితం చేయడమో లేదా కొత్తవారికి అవకాశం కల్పించాలా అన్నది టీడీపీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే పార్టీ నేతలతో సమావేశమై కొత్త కమిటీల ఏర్పాటుకు కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఆ పార్టీకి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కొత్త శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన కరీంనగర్ జిల్లాకు చెందినవారే కావడంతో ఆయన్ను కొనసాగిస్తూనే కొత్తగా ఏర్పడిన 3 జిల్లాలకు అధ్యక్షులను ఎంపిక చేసే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. వైఎస్ఆర్సీపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా అక్కినపల్లి కుమార్ ఉన్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఆయనకు ప్రమోషన్ ఇవ్వడమో లేదా ఏదో ఒక జిల్లాకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించి మిగిలిన 3 జిల్లాలకు కొత్త అధ్యక్షుల నియామకంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేతలు నిమగ్నమయ్యారు. కమ్యూనిస్టుల్లో సిపిఎం మాత్రం అన్ని పార్టీల కంటే ముందే జిల్లాలు ఏర్పడిన రోజునే కొత్త జిల్లాలకు కార్యదర్శులను ప్రకటించింది. కరీంనగర్కు గీట్ల ముకుందరెడ్డి, పెద్దపల్లికి యాకయ్య, జగిత్యాలకు సారంగపాణి, సిరిసిలకు పంతం రవిని కార్యదర్శులుగా నియమించింది. నవంబర్లో కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని సిపిఐ ప్రకటించింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కరీంనగర్కు చెందిన చాడా వెంకటరెడ్డి ఉండటంతో మిగిలిన పార్టీలు కొత్త కమిటీలు వేశాక పరిస్థితిని చూసి సిపిఐ జిల్లా కమిటీలను వేసేందుకు సిద్ధమవుతోంది. అన్ని పార్టీలు కొత్త కమిటీల ఏర్పాటుపై సమాలోచనలు సాగిస్తుంటే
పదవులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న నాయకులు పార్టీ ముఖ్య నేతల మెప్పు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. విజేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, కరీంనగర్. అమ్మ ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అన్నాడీఎంకే ఎలా గుర్తిస్తోంది? తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఎవరు గుర్తిస్తున్నారు? ఇది స్టోరీ. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని ఓవైపు పూజలు, నోములు, దీక్షలు చేస్తున్న అన్నాడీఎంకే సైన్యం మరోవైపు ఆమె ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపైన యుద్ధం చేస్తోంది. అమ్మ భక్తులు ఉదయం, సాయంత్రాల్లో పూజలు చేస్తుంటే సైబర్ సైన్యం మాత్రం 24 గంటలు పనిచేస్తోంది. చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయంలో కొంతమంది యువ ఐటీ ప్రొఫెషనల్స్ నిర్విరామంగా పనిచేస్తున్నారు. అమ్మ ఆరోగ్యంపై వస్తున్న పుకార్లు, ఊహాగానాలపై పోరాడటం ఈ సైబర్ సైన్యం పని. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇతర మీడియాల్లో అమ్మ ఆరోగ్యంపై వస్తున్న సందేహాలు, వీడియోలు, కథనాలను ఈ సైబర్ సైన్యం పరిశోధిస్తుంది. తప్పుడు ఫోటోలు, తప్పుడు వీడియోలు పెడుతున్న వారిని గుర్తించి వారిని పోలీసులకు అప్పగించడంలో అమ్మ సైబర్ సైన్యం తలమునకలైంది. 3 షిఫ్టుల్లో 24 గంటల పాటు అన్నాడీఎంకే ఐటీ వింగ్ పనిచేస్తోంది. అమ్మపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిలో ఎక్కువ మంది ప్రతిపక్షాలకు చెందిన వారేనని సైబర్ సైన్యం అంటోంది. సుదూరాన ఉన్న కోయంబత్తూరులో అమ్మ ఆరోగ్యంపై పుకార్లు సృష్టిస్తున్న 2 బ్యాంకు ఉద్యోగుల్ని పట్టించింది ఈ సైబర్ సైన్యమే. సైబర్ సైన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాదాపు 100 మందిపై తమిళనాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. అమ్మ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై నిఘా పెట్టేందుకు తమిళనాడు సైబర్ పోలీస్ వింగ్లో సీనియర్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక టీం కూడా ఏర్పాటు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని కట్టడి చేస్తున్న తీరుపై అన్నాడీఎంకే హర్షం వ్యక్తం చేస్తోంది. మరోవైపు పోలీసుల అత్యుత్సాహంపై హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విచిత్రమైన విషయమేంటంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారెవరూ తమపై మోపిన అభియోగాలు కొట్టేయాలని గట్టిగా కోరకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు అరెస్టైన వారికి మద్దతుగా మాట్లాడేందుకు వాళ్ల సన్నిహితులు కూడా భయపడుతున్న పరిస్థితి. మాట్లాడితే తమపైన కేసు నమోదు చేస్తారేమోననే భయం చాలా మందిలో కనిపిస్తోంది. ఇది ఇవాల్టి పొలిటికల్ కారిడార్. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 4th ఎస్టేట్ చూద్దాం. స్టే విత్ us.